కుంభరాశి వారికి ఏప్రిల్ 8, 9, 10, 11 తేదీలలో యు అనే వ్యక్తి ద్వారా జరిగేది ఇదేనండి. ఈ వీడియోని మీరు ఒంటరిగా కూర్చొని మరీ వినండి. ఎందుకు అంటే కనుక ఈ యొక్క యు అనే వ్యక్తి స్త్రీనా లేకపోతే పురుషుడా, మంచి జరగబోతుందా తన వల్ల మీకు, లేదంటే చెడు జరగబోతుందా, ఈ 4 రోజుల్లో మీ పరిస్థితి అనేది ఏ విధంగా ఉండబోతోంది, అలాగే వచ్చే నష్టాలేంటి, వచ్చే సుఖాలేంటి, అదృష్టాలేంటి, వచ్చే నష్టాల నుంచి మీరు ఎలా బయటపడవచ్చు, వచ్చే అదృష్టాలను మెలకువతో ఉండి ఎలా దక్కించుకోవచ్చు, ఇటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి మీ ముందుకు ఈ వీడియోని తీసుకురావడం అయితే జరిగింది. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక నిజంగా 100% మీకు ఆ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు మీ యందు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే స్కిప్ చేశారు అంటే కనుక చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. మీకు ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో జై లక్ష్మీ నరసింహ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కుంభరాశి వారిని ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న కాలంలో గమనించుకున్నట్లయితే కనుక వీరి యొక్క పరిస్థితి అనేది కొంచెం మానసికమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మానసికమైనటువంటి ఇబ్బందులు దేని కారణంగా వచ్చాయి అంటే కనుక, ఒకటి వీరి యొక్క వృత్తికి సంబంధించి కొన్ని నష్టాలు అనేవి వీరికి జరుగుతాయి. అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి కొన్ని గొడవలు, కొన్ని కాంప్రమైజులు అవ్వడము, కొన్ని సర్దుకుపోవడము, ఇటువంటి వాటి వల్ల మనసు అనేది కొంచెం గందరగోళ స్థితిలో అనేది ఉంటుందన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడాను పరిస్థితి అనేది వీరికి కొంచెం కష్టంగా, కొంచెం ఇష్టంగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అయితే ఈ యొక్క మానసిక ఇబ్బందులు అనేవి లైఫ్ లాంగ్ ఉండేవా, లేకపోతే ఇవి కొంతకాలంతో పూర్తయిపోతాయా అంటే కనుక, మీరు ఏదైతే అంటే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవిత భాగస్వామి గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదో ఎక్కడో అంటే కనుక ఒక 100%లో మనం అంటే ఒక 100 మందిని మనం గమనించుకున్నట్లయితే దాదాపుగా 85 మందికి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవిత భాగస్వామి వీరి యొక్క మనోభావాలకు, వీరి యొక్క ఇష్టాలకు, వీరు ఆలోచించే విధానాలకు, వీరు ఊహించే విధానాలకు పూర్తి వ్యతిరేకంగా ఉంటారనమాట. దాని యొక్క ప్రతిఫలంగా ఈ కుంభరాశి వారు అతిగా ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి అంటే కనుక, ఇటు మనం అమ్మాయిలను చూసుకుంటే కుంభరాశి వారికి చెందిన వాళ్ళని ఎప్పుడూ కూడా నేను చెప్పింది ఏది తను చేయడు, నేను ఏదైతే చెప్తానో దానికి విరుద్ధంగా చేస్తాడు, తను చేసే వాటిట్లో ఒక క్లారిటీ అనేది ఉండదు, ఇప్పుడిప్పుడా లేదంటే ఈరోజుదా అన్నట్లుగానే ఉంటాడే తప్ప ముందు ఆలోచన అనేది తనకు అస్సలు ఉండదు. ఈ యొక్క మనిషి తను చేసే చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో, లేదంటే కనుక తను తిరిగే చెడు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వీరందరితో కూడా నేను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి నీ యొక్క జీవితం యొక్క ఆ వ్యాపారం లేదంటే కనుక ఆ ఉద్యోగం మీద కాన్సన్ట్రేషన్ పెట్టి డబ్బు దాచే విషయంలో మెలకువలు తెలుసుకొని జాగ్రత్తగా జీవితాన్ని ముందుకు నెట్టుకు వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ ఈ అమ్మాయి చెప్తూ ఉంటే ఆ అబ్బాయి ఏది కూడా పట్టించుకోడనమాట. ఇలా వీరి వల్ల తరచూ వీటి యొక్క కారణంగా కొన్ని గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక ఆ తరువాత విషయంకి వస్తే ఇటు అబ్బాయిలను చూసుకున్నట్లయితే అమ్మాయిల విషయంలో అబ్బాయిలు చేసే పనులు అనేవి అమ్మాయిలకు నచ్చకపోవడం, ప్రతిదీ కూడా అంటే ఈ యొక్క కుంభరాశి వారు ఏదైనా కానీ టైం టు టైం చేసేయాలి, ఏ పని కూడా మిస్ చేయకూడదు, ప్రతి దాంట్లో కూడా కొంచెం తెలుసుకొని ముందడుగు వేయాలి, కొంచెం లోత ఆలోచన కలిగిన వ్యక్తులు అనమాట. దీని కారణంగా వీరికి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అన్న విషయానికి వస్తే ఇంత అతి ఆలోచన కుంభరాశి వారు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి దగ్గరగా ఉన్నటువంటి, అదే చెప్తున్నాను కదా, జీవిత భాగస్వామి కానీ, సన్నిహితులు కానీ, తల్లిదండ్రులు కానీ ఎందుకు ఇంత ఓవర్గా ప్రతిదీ కూడా చూసావు కదా తీసేసుకోవచ్చుగా, ఏదన్నా ఒక వస్తువైనా
అయినా కానీ, లేదంటే చూసావు కదా, అర్థమైంది కదా, సరే ఇష్టమైతే వెళ్ళు, లేదంటే వదిలేసేసి అట్లా చెప్తూ ఉంటారనమాట. వీళ్ళు అలా కాకుండా దాని గురించి ఒక 10 సార్లు, 15 సార్లు, ఒక 20 సార్లు ఆలోచిస్తూ మనసుని గందరగోళంగా పాడు చేసుకుంటూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామి కొంచెం డబ్బు పరంగా కొంచెం ఎక్కువగా ఖర్చులు పెడుతూ ఉండడం, తను చెప్పిన మాట వినకపోవడం, ఆ జీవిత భాగస్వామికి కొంచెం కోపం ఎక్కువగా ఉండడం, ఆవేశం ఎక్కువగా ఉండడం, ఏదైనా ఒక మాట వెంటనే అనేస్తూ ఉండటం, ఆ మాట వల్ల ఈ యొక్క కుంభరాశి వారికి కూడా కొంచెం కోపం అనేది ఎక్కువగా వచ్చేసేస్తూ ఉండడం, వీళ్ళెంత ప్రశాంతంగా ఉన్న వారి యొక్క ప్రవర్తన వల్ల, వారి యొక్క కోపం వల్ల తరచుగా గొడవలు జరుగుతూ ఉండడం, ఇటువంటి డిస్టర్బెన్స్ అనేవి వీరికి లైఫ్ లాంగ్ ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటాయన్నమాట. ఒక్కటే తెలుసుకోండి కుంభరాశి వారు, ఏది ఏమైనప్పటికీ కూడాను మీరు మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో ఏది మార్చలేరు, ఏది కూడా మారదు. లైఫ్ అంటే ఇంతే ఉంటుంది, ప్రతిదీ కూడా నచ్చినట్లుగా ఉండదు. కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. వాటిని సర్దుకొని కొన్నింటికి తల ఉంచుకొని జీవితంలో అడుగు ముందుకు వేయటమే. తన వల్ల మీకు ఎటువంటి అనర్థాలు కానీ ఎటువంటి నష్టాలు కానీ జరగవు. మీకున్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే మీ యొక్క జీవిత భాగస్వామికి మీ మీద అమితమైన ప్రేమ ఉంటుంది. కాకపోతే కోపం ఎక్కువ ఉంటుంది, ఆవేశం ఎక్కువ ఉంటుంది, కొంచెం నోరు అనేది పెద్దగా చేసి అరిచేస్తూ ఉంటారు. అది మీకు నచ్చదు, అది మీరు సర్దుకొని పోతే సరిపోతుందన్నమాట. ఇక వృత్తిపరంగా ఈ యొక్క ఏప్రిల్ నెల స్టార్ట్ అయిన తర్వాత కొన్ని మైనస్ పాయింట్లు అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఎక్స్పెక్ట్ చేసిన దానికి విరుద్ధంగా జరుగుతూ ఉంటాయి అనమాట. దీనివల్ల అయ్యో ఇంత కష్టపడ్డాను కదా, ఇంత కష్టపడి ఇంత చేసి చివరికి వచ్చేసరికి చేజారిపోయింది, ఏం చేయాలి, నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది, నాకు ఎలా ఇదంతా కూడాను అని చెప్పి ఈ యొక్క పోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే వీరు కష్టపడతారు పాపం, కానీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది అందకపోవడంతో చాలా వరకు కూడా మనస్తాపానికి గురి అవుతారనమాట. ఇక్కడ ఒక్కటే గుర్తుంచుకోండి, ఒకటి మిస్ అయింది అంటే కనుక మీ దగ్గర నుంచి ఆ మిస్ అయిన దానికి ఏదో ఒక కారణం ఉంది కాబట్టి దేవుడు మీకు దూరం చేశాడు. అలాగే ఏదైనా కానీ ఒకటి వెళ్ళింది అంటే ఒకటి వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఏదైతే విధి వ్రాతలో రాసి ఉందో అదే జరుగుతుంది. మీరు మీ యొక్క కష్టాన్ని నమ్ముకొని బ్రతికే వ్యక్తులు, మీ యొక్క తెలివితేటలను నమ్ముకొని బ్రతికే వ్యక్తులు, ఎక్కడా కూడా ఏ విషయాల దగ్గరైనా కానీ లేదంటే ఏ మనుషుల దగ్గరైనా కానీ దేనికి బానిసత్వంగా మారే వ్యక్తులైతే కాదు. మీ యొక్క పొజిషన్ ఏంటి, మీ యొక్క కరెక్ట్గా మీరు ఎలా ఎక్కడ ఏ విధంగా ఉండగలిగితే ప్రతిదీ కూడా మీకు తెలుసు. కాబట్టి లైఫ్ అన్న తర్వాత ఎప్పుడూ స్మూత్గా గడిచిపోవాలి అని రూల్ ఏం లేదు కదండి. అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఈ యొక్క అప్ అండ్ డౌన్స్ని బట్టి లైఫ్ అలా ముందుకు వెళ్ళాల్సిందే. కొన్ని ఇష్టం లేకపోయినా లైఫ్లో జరుగుతూ ఉంటాయి, తప్పదు. వాటన్నింటినీ కూడా ఎదుర్కొని నిలబడగలగాలి. ఒక్కటే మీకు సహాయపడేది నేను చెప్తున్నాను, ఇది నా వాక్కు కాదు, లక్ష్మీ నరసింహస్వామి వాక్కు అన్నట్లుగా భావించండి. ఎందుకంటే మొట్టమొదటిది కుంభరాశి వారు, మీరు అతి ఆలోచన తగ్గించుకోండి. ఏ విషయం గురించి కూడా ఎక్కువగా ఆలోచించొద్దు, ఎవ్వరి గురించి కూడా ఎక్కువగా బాధపడొద్దు. ఇప్పుడు ప్రస్తుతం గురించి ఆలోచించుకోండి, రేపటి గురించి ఆలోచించొద్దు. ఏదైనా మీరు ఖర్చు పెట్టినా, ఏదైనా మీరు కొన్నా, లేదంటే ఏదైనా మీరు ఆశించినా అది అంతవరకు అయిపోయింది. ఇక దాని గురించి ఎక్కువ అయిపోయిన దాని గురించి ఆలోచించొద్దు, జరగబోయే దాని గురించి ఆలోచించొద్దు. జరిగేది జరగనివ్వండి. మీ యొక్క అతి ఆలోచన వల్ల ఎంత మీరు కృంగిపోతారు అంటే కనుక, ముఖ్యంగా ఈ యొక్క ఏలినాటి శని దశ స్టార్ట్ అయిన తర్వాత మీ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా వరకు కూడా సఫర్ అవుతున్నారు మీరు. ఈ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం వస్తే దాన్ని ఎక్కువగా ఊహించేసుకోవడం, నాకేమైపోతుందో, నాకేమన్నా అయితే నా కుటుంబం ఏంటి, నా బిడ్డలు ఏంటి, నా వాళ్ళ భవిష్యత్తు ఏంటి, నా బిడ్డలను ఎవరు చూసుకుంటారు అని చెప్పి వీటి గురించి ఎక్కువగా బాధపడుతూ ఉండటం, ఇటువంటివన్నీ కూడా మీరు మానసికంగా ఎక్కువ ఓవర్ థింకింగ్ అనేది చేస్తూ ఉంటారండి. దీనివల్ల ఏంటి అంటే నరాల బలహీనత వస్తుంది, మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. అలాగే తరచుగా రోజు సాయంత్రానికి ఏదో ఒక ఇష్యూ వల్ల అబ్బా అమ్మ అనుకుంటా, అంటే సమస్య, తల అంతా కూడా బరువుగా అనిపించడం, భారంగా అనిపించడం, గ్యాస్ ప్రాబ్లం రావడం, కాళ్ళ నొప్పులు రావడం, కీళ్ళ నొప్పులు రావడం, రక్తహీనత రావడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి సంతోషమే సగం బలం అని గుర్తుంచుకోండి. మీరు ఇప్పుడు ఏలినాటి శని దశ చివరి దశలో ఉన్నారు. ఈ దశ
దశలో మీకు మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదు. నెగిటివిటీని ఎప్పుడూ ఆలోచించొద్దు. మైండ్ సెట్ ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండేలా ఆలోచించుకోండి, అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఇక ముఖ్యంగా మీకు ఈ యొక్క యు అనే వ్యక్తి ద్వారా జరిగేది ఏంటి? ఇంతకీ యు అనే వ్యక్తి స్త్రీనా పురుషుడా అని మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఈ యొక్క యు అనే వ్యక్తి ఒక పురుషుడు. ఈ వ్యక్తి వల్ల మీకు అంటే ఈ యొక్క యు అనే అక్షరంతో మీకు వారి యొక్క పేరైనా స్టార్ట్ అవుతుంది, లేదా వారి యొక్క ఇంటి పేరైనా కానీ స్టార్ట్ అవుతుంది అనమాట. గుర్తుంచుకోండి, పురుషుడు. ఈ యొక్క వ్యక్తి వీరు ఏదైతే అనుకుంటారో అదే చేస్తారు. వీరు ఏదైతే కరెక్ట్ అని చెప్పి నమ్ముతారో దానికే ఫిక్స్ అయిపోతుంటారు. వీరు ఏదైతే నిజం అనుకుంటారో దాన్నే నమ్ముతారు. వీరు ఏదైనా కానీ చెయ్యాలి అనుకుంటే అవతలి వారి మనస్సు నొప్పించైనా కానీ, అవతలి వారిని ఇబ్బంది పెట్టైనా కానీ, అవతలి వారికి ఇష్టం లేకపోయినా కానీ ఆ యొక్క పని చేసి తీరతారు. వీరు ఏదన్నా కానీ వద్దు అనుకుంటే అవతలి వాడు చచ్చిపోతున్నా, గిలగిల కొట్టుకుంటున్నా, అవతలి వాడు ఏడుస్తున్నా, అవతలి వారు మానసికంగా కృంగిపోతున్నా, అవతలి వారు దిగులు పడి తిండి తినకుండా ఎండ కట్టుకొని మంచాన పడుకున్నా కూడా వారి గురించి కన్నెత్తి కూడా చూడరు. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక రాక్షసుడి యొక్క మెంటాలిటీ ఉంటుంది, కానీ మనిషి రూపంలో దేవుడు జన్మనిచ్చాడనమాట. వీరి వల్ల మీకు నష్టం జరుగుతుందా అంటే చావులు దాకా వెళ్ళేంత నష్టం జరగదు, కానీ డబ్బు పరంగా పతనం చేయాలి అని చెప్పి చూస్తారు మిమ్మల్ని. అంటే మీ చేత ఖర్చులు పెట్టించడం, వారి యొక్క మాయ మాటలతోటి మిమ్మల్ని మభ్యపెట్టి వారి యొక్క అవసరాలకు తగ్గట్లుగా మిమ్మల్ని మార్చుకునే ప్రయత్నం చేయడం, వారి యొక్క మానసిక స్థితికి తగ్గట్లుగా మీ యొక్క మెంటాలిటీని ప్రిపేర్ చేయాలి అని చెప్పి చూడడం, మిమ్మల్ని అవసరాలకు అడ్డు పెట్టుకోవడం, అవసరాలకు గొప్పలకు పొగడ్తలకు మిమ్మల్ని అడ్డు పెట్టుకొని జీవించడం. వీళ్ళెవరైనా కావచ్చు. ఉదాహరణకి చెప్పాలంటే మీ యొక్క జీవిత భాగస్వామి అయినా కూడా కావచ్చు. కాకపోతే వీరి వల్ల మీకు ఎటువంటి లాభం ఉండదు, వీరి వల్ల మీకు ఎటువంటి సంతోషం ఉండదు, వీరి వల్ల మీకు ఎటువంటి మనశ్శాంతి ఉండదు. కానీ వీరి వల్ల మీరు జీవితంలో చాలా వరకు సమయాన్ని కేటాయించి ఆలోచిస్తారు, చాలా సమయం వీరి కోసం బాధపడతారు, చాలా సమయం వీరిలో మార్పు తేవాలి అని చెప్పి ప్రయత్నిస్తారు. కానీ చివరకు ఏది కూడా మీరు అనుకున్నది చేయలేరు. కాబట్టి ఈ యొక్క యు అనే వ్యక్తి ద్వారా డబ్బు పరంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, అన్నింటి పరంగా కూడా మీకు నష్టం తప్ప లాభం ఉండదు. మరి ఏం చేయాలి? వీరు దగ్గర వారైతే కనుక వీరిని దూరం పెట్టే మార్గం ఏంటి అంటే కనుక ఒక్కటే గుర్తుంచుకోండి, వీళ్ళు దగ్గర వారైతే కనుక మీరు వీరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఎందుకంటే మనం దగ్గర వాళ్ళను దూరంగా పెట్టడం అనేది జరగదు. బంధుమిత్రుల్లో ఉన్నవాళ్ళు, కాస్త వేరే ఇంట్లో ఉన్నవాళ్ళు, వేరే ఊరిలో ఉన్న వాళ్ళని అయితే మనం దూరం పెట్టేసేయచ్చు, వదిలేసేయచ్చు. కానీ మనకి దగ్గరగా ఉండి, లేదంటే మన యొక్క కొలీగ్స్లో ఉండి, వ్యాపారాలు చేసే దగ్గర ఉండి, లేదంటే బిజినెస్లు చేసే దగ్గర ఉండి, లేదంటే మన ఇంట్లో ఉంటే కనుక మనం దూరం పెట్టలేం. కాబట్టి వాళ్ళు ఏది చెప్తే దానికి అనండి, మీరు చేసేది మీరు చేసుకోండి. వారితో అతివాదన పెట్టుకోవద్దు, ఎదురు వాదన పెట్టుకోవద్దు. దానివల్ల మీరు అరిచి మీరు మీ యొక్క మనసుని ఒత్తిడికి గురి చేసుకోవడం తప్పితే మీరు సాధించేది ఏది ఉండదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఓవరాల్గా వారి వల్ల నష్టం అంటే ఇప్పుడు మనకి ఏంటంటే అవతల పక్కన మన పక్కన ముళ్ళు ఉంది అనుకోండి, అది ముళ్ళు అని చెప్పి మనకు తెలుస్తుంది. ఆ ముళ్ళు మీద చెయ్యి పెట్టినా కాలు పెట్టినా అది మనకు గుచ్చుకుంటుంది, దాని నుంచి రక్తం వస్తుంది. కాకపోతే ఆ ముళ్ళు దగ్గరికి వెళ్లకుండా ఉంటే మనకి ఏం జరగదు. దాన్ని చూడొచ్చు, దాంతో మాట్లాడొచ్చు, కానీ దాన్ని మనం ముట్టుకోకూడదు అనమాట. కాబట్టి మీరు ఈ యొక్క యు అనే వ్యక్తితోటి మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. వీరితో మీరు ఏదైనా కానీ ఎదిరించినా, మాట్లాడినా, లేదంటే ఏదన్నా సంబంధం పెట్టుకున్నా, లేకపోతే ఏదన్నా వృత్తిపరంగా దిగినా మీకు మనశ్శాంతి ఉండదు. ఇది మాత్రం 100% పక్కా. ఈ విషయం మాత్రం జాగ్రత్తగా ఆలోచించుకొని ముందడుగు వేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక ముఖ్యంగా కుంభరాశి వారు మీ మీద నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుందండి. మీకు ఈ యొక్క ఏప్రిల్ నెలలో కుటుంబంలో కొంచెం పండుగ వాతావరణం, కొన్ని పెళ్లి పనులు, కొన్ని శుభకార్యాలు అనేవి
జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఈ యొక్క బిజీ లైఫ్లో ఈ యొక్క అంటే శుభకార్యాలలో మీరు కొంచెం అందంగా రెడీ అవ్వడం, కొంచెం నలుగురి కంట్లో పడుతూ ఉండడం, దీని కారణంగా ఏమవుతుంది అంటే కనుక నలుగురి దృష్టి మీ మీద ఉండటం వల్ల మీకు నరదిష్టి అనేది ఎక్కువగా తాకుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, లేదంటే మీ ఇంట్లో ఫంక్షన్ జరిగినా, ఏదైనా కానీ ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండండి. కుదిరితే గురువారం రోజు కానీ ఆదివారం రోజు కానీ ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా కొత్త డ్రెస్సు వేసుకున్నప్పుడు, కొత్త బట్టలు వేసుకొని చక్కగా అలంకరించుకున్నప్పుడు అరికాల్లో కాటుకు చుక్కో, లేదంటే చెవి వెనకమాల కాటుకు చుక్కో పెట్టుకోండి. కాలికి నల్లదారం కట్టుకోండి. అలాగే ఎప్పుడూ కూడా మీ యొక్క చెడు కోరుకునే వ్యక్తులతోటి అతకనట్లుగా మాట్లాడండి. వారు అక్కడ ఉన్నారు అంటే అక్కడికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. వారి కళ్ళల్లో మనం పడకుండా ఉంటేనే మంచిది. అటువంటి వారితో మాట కలపకుండా ఉంటేనే మంచిది అన్న విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇక అలాగే ముఖ్యంగా కుంభరాశి వారు తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటి అంటే కనుక మీరు మనశ్శాంతిగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. కొంచెం ఈ యొక్క ఏలినాటి శని చివరి దశలో మానసికంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశం అయితే మీకు ఉంటుంది. అంటే ఎంత వద్దనుకున్నా కూడా కొంచెం ఆలోచన అనేది ఎక్కువగా పెరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఒక్కటే తెలుసుకోండి, అన్ని దారులు కూడా మీకు ముందుగానే అంటే భగవంతుడు రాసేసి ఉంచుతారనమాట. మీరు ఎంత ఆలోచించినా కూడా ఏది ఇంచు కూడా మారదు. కాబట్టి ఒక్కటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ప్రశాంతంగా ఉన్నామా, మనం టైంకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నామా, చక్కగా టైంకి నిద్రపోతున్నామా, ఎవరితో గొడవలు పడకుండా చక్కగా మనం అనుకున్న పనులు సక్రమంగా సమయానికి చేసుకోగలుగుతున్నామా, మనం ఈరోజు హ్యాపీగా గడిచిపోగలుగుతుందా, ఇది ఒక్కటి ఆలోచించుకుంటే లైఫ్ మీకు చాలా వరకు కూడా ముందుకు వెళ్ళిపోతుంది. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. అలాగే మీ యొక్క రాశికి అధిపతి శని కాబట్టి మీరు ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళినప్పుడల్లా కూడా శనిదేవునికి తైలాభిషేకం చేసి నువ్వుల నూనెతోటి చక్కగా దీపారాధన చేసి నువ్వులు బెల్లం కలిపిన లడ్డూని నైవేద్యంగా సమర్పించండి. కుదిరితే కనుక మినుములు ఉంటాయి కదా, మినుములు 1 కేజీ మినుములు బ్రాహ్మణుడికి దానం చేయండి. గోమాత సేవ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. గోమాతలో ఉన్నటువంటి 33,000 కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అలాగే గోమాత యొక్క చూపు తాకిన, గోమాత యొక్క స్పర్శ మీకు తగిలిన, గోమాతకు మీ చేతితో ఆహారాన్ని తినిపించిన మీకున్నటువంటి ఎటువంటి దోషాలైనా కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే కుదిరినప్పుడల్లా కూడా శనివారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి. దానివల్ల మీకున్నటువంటి నరఘోష, శని ప్రభావం ఇవన్నీ కూడా చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయన్నమాట. అలాగే ఈ 4 రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఏదైతే మీకు ఆదాయం వచ్చే మార్గం ఏదైతే ఉందో అందులో కొన్ని చిన్న డిస్టర్బెన్స్ వస్తాయి. దేనిని మనసుకు తీసుకోవద్దు. డబ్బు శాశ్వతం కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎంతవరకు దక్కుదలో అంతవరకే నాకు వస్తుంది అని చాలా లైట్గా తీసుకోవడం స్టార్ట్ చేయండి. లైఫ్ని చాలా వరకు కూడా మీకు ఒక బరువు దిగినంత ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. కొంత పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. కాస్త స్ట్రెస్ని తగ్గించుకొని నిదానంగా నెమ్మదిగా చేసుకోండి. అంతా అంటే ఒక టైం టేబుల్ పెట్టుకొని ఇది ఈ టైంకి అయిపోవాలి, ఇది నేను చేసేసేయాలి అని చెప్పి అట్లా ఒక టార్గెట్ లాగా పెట్టుకోవద్దు. దానివల్ల మనసుకి ఒత్తిడి, బరువు పెరుగుతుందన్నమాట. కాబట్టి ఆ రోజులు మనకి 24 గంటల సమయం ఉంది, చేసుకుందాంలే, నిదానంగా అయిపోతాయిలే అన్నట్లుగా లైట్గా తీసుకోండి. ఆ ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే టెన్షన్ పెరుగుతుందన్నమాట. దానివల్ల మీకు యాంగ్జైటీ అనేది పెరుగుతుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక విద్యార్థులకు కూడా ఈ 4 రోజులు చాలా అనుకూలంగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. ఇక ఎవరైతే రియల్ ఎస్టేట్ చేసేవారు, రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి, విద్యారంగంలో ఉన్నవారికి, వైద్య రంగంలో ఉన్నవారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే ఈ 4 రోజుల్లో కూడా మీకు మానసిక ఒత్తిడి తప్ప ఇంకెటువంటి సమస్యలు వచ్చే అవకాశం లేదు. అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయి. కాస్తంత
నరదిష్టి ఉంది కాబట్టి ఈ నరదిష్టిని ప్రతిరోజు కూడా తీసివేసుకుంటూ ఉండండి ఏదో ఒక రూపంలో. ఇంటికి కూడా మీరు ఒక బూడిద గుమ్మడికాయ కట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. 4 రోజుల్లో బూడిద గుమ్మడికాయ కట్టుకొని ఇంటికి ఒక నిమ్మకాయ తీసుకొని నిలువు కోసి పసుపు కుంకుమ అద్ది గడపకు 2 పక్కల పెట్టి హారతి బిళ్ళ వెలిగించండి. ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఇటువంటి పనులు చేసుకుంటే మీకు చాలా హ్యాపీగా గడిచిపోతుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. యు అనే వ్యక్తితోటి మాత్రం జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదా. మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో జై లక్ష్మీ నరసింహ అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.